వీడొక చిత్తకార్తి కుక్క, పనికి మాల వెధవ వీడు. వీడంత చిత్తకార్తి కుక్క, వీడంత పనికి మాల వెధవ ఈ భూమండలంలో ఎక్కడా ఉన్నాడు. ఏంట్రా వెధవ నువ్వు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి గురించి? అంబటి రాంబాబుగా ఏంట్రా నువ్వు మాట్లాడింది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిద్రాహారాలు మానేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కష్టపడుతున్న వ్యక్తి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని వెధవ ఏంట్రా నువ్వు మాట్లాడింది? కడుపుకి అన్నమే తింటున్నావు, పెట్ట తింటున్నావా? వెధవన్నారా? పనికి మాల వెధవ చెత్త. నీకు దమ్ము ధైర్యం ఉంటే అరే అంబటి రాంబాబు గారు మగాడివైతే బ్యాంక్ చార్జ్ ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రికి రా. రాష్ట్రం మొత్తం గుట్టలు తీసి మరీ తంతాం. ఈరోజు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, పెట్ట తింటున్నావా? ఏమన్నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ను? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైన లడ్డూలు కల్తీ చేసి కల్తీ జరిగిందని మాట్లాడితే తప్ప, పరమ పవిత్రమైన లడ్డూలు కల్తీ చేశారా మీరని మాట్లాడుతుంటే దాని గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఫ్లెక్సీలు కట్టి ప్రజలందరికీ తెలియజేస్తుంటే మీకు కడుపు మంట కాలిందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుకుని నువ్వు లకారం భాష మాట్లాడుతున్నావు వెధవా. అరే రాంబాబు నీకు చెప్తున్నాం, నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, ఆయన పోట్ల మీద పడి నువ్వు ఆయన క్షమాపణ కోరకపోతే రాంబాబు గారు నీ చర్మం వలచకపోతే చూడు, మళ్ళీ రాష్ట్రంలో ఈ చర్మం వలిచి చంద్రబాబు నాయుడు గారికి చెప్పులు కొడతాం. ఈరోజు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం పోరాడే వ్యక్తి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రగామి స్థానంలో నిలబెట్టాలని తపన పడే వ్యక్తి గురించి వెధవా. ఆ మనిషి కనపడంగానే రెండు చేతులకి దండం పెట్టాలనిపిస్తుందిరా. అలాంటి మనిషిని బట్టి ఏంటో నువ్వు మాట్లాడింది? ఏంటో రాబాబు నువ్వు మాట్లాడింది? వెధవన్నారా వెధవా? నీలాంటి వాళ్ళని ఫోటోలకి చెప్పు తీసి నేరుగా కొట్టాలి. వెధవన్నారా వెధవా? అరే రాంబాబు చెప్తున్నాం, నువ్వు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరకపోతేనే రాంబాబు నిన్ను క్షమించేది లేదు. ఈరోజు మా నాయకుడు ఊరుకోవచ్చు, మా యువ నాయకుడు ఊరుకోవచ్చు. రాష్ట్రంలో కోటికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నాం. పదవులకు వెళ్ళిపోతావు, నిన్ను వదిలేదు లేదు. బ్యాచ్ చెప్పి గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యల్ని సహనంతో ఉపేక్షించినా తెలుగుదేశం కార్యకర్తలు నీ 4 చీరు చేతిలో పెడతారు. కార్యకర్తలకు బీపీలు వస్తే ఏం చేయొచ్చో మీ నాయకుడే నేర్పించాడు రాంబాబు గతంలో. కాబట్టి ఆ పర్యవసానాలకు నువ్వు కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయాల్లో నువ్వు గెలిచింది ఎమ్మెల్యేగా 2 సార్లు, ఎప్పుడో 89లో, ఆ తర్వాత 2019లో. అంటే నీ గెలుపుకి మధ్య తేడా 30 సంవత్సరాలు. ఇన్ని సార్లు ప్రజలతో చీ కొట్టించుకున్న నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి నీకేవారంటుందిరా? యూజ్లెస్ ఫెలో. 3 ఆడపిల్లల తండ్రిగా భాష మాట్లాడినందుకు దీంట్లో ఆడవాళ్ళు కూడా చీ కొడతారు నిన్ను. ఇక లడ్డూలో కలిసిన కొవ్వు కంటే నీ ఒంట్లో కొవ్వు ఎక్కువ ఉందని నీ స్టేట్మెంట్ ద్వారా ప్రజలు ఈ రోజు భావిస్తా ఉన్నారు. ఆ కొవ్వు కరిగించే బాధ్యత కూడా తెలుగుదేశం కార్యకర్తలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండగా లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ, నెయ్యి లేకుండా, పాలే లేకుండా, వెన్నె తీసుకోకుండా, నెయ్యే లేకుండా కల్తీ నెయ్యితో, రసాయనాల మిశ్రమంతో, జంతువుల కొవ్వుతో ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ వాస్తవాలన్నీ కూడా పక్కపెట్టి ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఎన్డీడీబీ రిపోర్టు ఉన్నప్పటికీ కావాలని వైసీపీ నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లాగా కొంతమంది అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు బరి తెగించి పశువులు కూడా మాట్లాడిన భాష, పశువులు కూడా సిగ్గుపడతాయి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను చూసి. అద్దు అదుపు లేకుండా ఒక దుర్మార్గమైన భాషతో, బూతుల పురాణంతో నాయకులను కించపరుస్తూ మాట్లాడిన మాటలో క్షమించరాని నేరం.
ఇమ్మీడియట్ గా పోలీస్ యంత్రాంగం సుమోటోగా కేసు బుక్ చేసి భవిష్యత్తులో ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా సరే ఇటువంటి బూతుల పంచాంగం కానీ పార్టీ నాయకులు కానీ పెద్దవాళ్ళని కానీ కించపరుస్తూ మాట్లాడిన ఈ అభ్యంతరకరమైన భాషని ఎవరూ సాధించకూడదు, సభ్య సమాజం సాధించకూడదు. రాజకీయాలు దిగజారిపోయిన అనడానికి ఈరోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలో గతంలో మహిళల్ని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శాసనసభలో ఏ విధంగా మాట్లాడి ఇవాళ 11 సీట్లు పరిమితం అయ్యారో ఈ వైసీపీ పార్టీ ప్రజా జీవితంలో ఉండటానికి కూడా అర్హులు కాదని ఇవాళ వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న భాష, వాళ్ళు రెచ్చగొట్టిన విధానం చూస్తా ఉంటే వీళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి కూడా అర్హులు కాదు, వీళ్ళు పోటీ చేయడానికి కూడా అర్హులు కాదు. ఇమ్మీడియట్ గా ఇటువంటి అభ్యంతరకర భాష, ఇటువంటి బూతుల పంచాంగం భవిష్యత్తులో ఏ నాయకుడు మాట్లాడకుండా ఇమ్మీడియట్ గా పోలీస్ యంత్రాంగం, సంబంధ సీనియర్ అధికారులు, సంబంధ జిల్లా యంత్రాంగం ఇమ్మీడియట్ గా సుమోటోగా కేసు బుక్ చేసి న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకెళ్లి ఒక భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి భాష వాడకుండా సరైన చర్యలు, సరైన శిక్ష పడే విధంగా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని. సైకో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చెత్త నాయకులను ప్రోత్సహిస్తున్నట్టు సైకో జగన్మోహన్ రెడ్డి. డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు. జై జగన్